ఎండుమిర్చి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, 3 టమాటాలు, చింతపండు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు, నూనె. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి మనం తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి పెనంలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 2-3 టమాటాలు మనకి ఎంత కావాలో చూసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలా. చూడండి, 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను బాగా ఫ్రై చేస్తాను. ఆ టమాటాలు అనేది పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన రోట్లోకి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకొని దంచాలా. మెత్తగా దంచినాక బాగా మెత్తగా అయినాక మనం ఇప్పుడు తెల్లగడ్డలు 2 వేయాలండి. 2 తెల్లగడ్డలు వేసి అవి కూడా బాగా మెత్తగా దంచాలి. దాని తర్వాత చింతపండు మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఒక 1/2 టీ స్పూన్ వేసినాను. అది బాగా దంచిన తర్వాత ఒక 2 టమాటాలు బాగా మెత్తగా దంచాలి. అవన్నీ ఫైనల్గా మెత్తగా అయినాక లాస్ట్లో మనము ఎర్రగడ్డ ఒకటి దంచాలండి. రోటి పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు నేను గిన్నెలోకి తోడుతుంటాను. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా టేస్టీగా ఉంది పచ్చడి. ఎండుమిర్చి రోటి పచ్చడి రెడీ అయింది. ఇది పచ్చడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.